ఏ లక్ష్మి, నీ సూట్ కేసు ఓపెన్ చెయ్యి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నా సూట్ కేసులో ఏముంటాయమ్మా, బట్టలే కదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సూట్ కేసు ఓపెన్ చెయ్యి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే లక్ష్మి సూట్ కేసుని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు కాసేపు ఆగండి అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తుంది. ఇక లక్ష్మి సూట్ కేసు ఓపెన్ చేయగానే విహారీ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. విహారీ ఫోటోలను కనక మహాలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి లక్ష్మి చేతిలో నుంచి ఫొటోస్ లాక్కొని ఫొటోస్ చూసి వెంటనే లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దాంతో లక్ష్మి వెళ్ళి స్టవ్ మీద ఉన్న వేడి నీళ్ళ మీద పడుతుంది. వేడి నీళ్లు లక్ష్మి చేతులపై పడి చేతులంతా కూడా కాలి విలవెల్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి బాగా కాలిందా అమ్మా అని చెప్పి యమున వసుధ ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. లక్ష్మి నొప్పితో విలవెల్లాడుతూ ఉంటే పండు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి పండు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి యమునకిస్తాడు. యమున లక్ష్మి వేళ్లకు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. బాగా మండుతుందమ్మా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఇదంతా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. నేనేమైనా వేడి నీళ్లు దాని మీద పోసానా ఏంటి విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయిపోయిందా నీ డ్రామా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు, చేతులు అంతలా కాలిపోతే అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏ లక్ష్మి, మా బావ ఫోటోలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా నాకు తెలీదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సహస్ర, నీ అనుమానం నిజమేనేమో, లక్ష్మి విహారీని ఇష్టపడుతుందేమో, అందుకే విహారీ ఫోటోలు గుర్తుగా దాచుకుందేమో అని అంబిక అంటూ ఉంటుంది. అంబిక గారు, అసలు ఫోటోలు తన బ్యాగ్లో ఉంటే ఏమైంది అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. ఇది అమెరికా కాదు మదన్, ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలను దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పి సహస్ర చెప్తుంది. అసలు విహారీ ఫోటోలు లక్ష్మికి ఎక్కడి నుంచి వస్తాయి లక్ష్మి బ్యాగ్లో ఉండటానికి అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఎవరికి తెలుసు, విహారీని మనసులో ఉంచుకోవడం వల్లే విహారీ ఫోటోలు దాచుకుందేమో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవి మన ఇంట్లో ఆల్బంలో ఉండాల్సిన ఫోటోలు, అవి లక్ష్మి బ్యాగ్లోకి ఎలా వచ్చాయి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఎవరికి తెలుసు, నీకంటే ఎక్కువగా నీ పక్కన ఉండి నటిస్తుందే నీ శిష్యురాలు, దాన్ని అడుగు చెప్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. అక్క, ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఎవరైనా తెలియకుండా విహారీ ఫోటోలు లక్ష్మి బ్యాగ్లో పెట్టారేమో అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. అదేం కాదు, మన ఇంట్లో ఇంకెక్కడైనా ఫోటోలు పెడతారు కానీ దాని బ్యాగ్లో పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది, అదే కావాలని బావను మనసులో పెట్టుకొని బావ ఫోటోలు తన బ్యాగ్లో పెట్టుకున్నట్టుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. స్టాప్ ఇట్ సహస్ర, అలాంటి ఉద్దేశాలేమీ లక్ష్మికి లేవు, లక్ష్మికి లేనిపోని ఆలోచనలు వచ్చేలా చేయకండి. అమ్మా, నువ్వు లక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి విహారీ చెప్పడంతో లక్ష్మిని యమున వసుధ ఇద్దరూ కలిసి ఇంట్లోకి తీసుకెళ్తారు. తప్పించుకున్నావే, నా జోలికి వస్తే నీకు ఇలాంటి శాస్త్రే జరుగుతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. త్వరగా లక్ష్మిని ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళిపోవాలి, తనకి సంతోషమైన జీవితాన్ని ప్రసాదించాలి అని చెప్పి మదన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా నుంచొని ఆఫీస్లో అంబికకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి మనసులో అనుకొని ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే సహస్ర వచ్చి, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఏమీ ఆఫీస్కి వెళ్ళి వెలకబెట్టాల్సింది ఏమీ లేదులే, కానీ నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఉద్యోగం చేయడం వల్ల మా బావకు ఏమీ నష్టమూ రాదు లాభమూ రాదులే, కానీ నీకు మదన్కి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశాము, పంతులు గారు వస్తున్నారు, పంతులు గారు ముహూర్తం పెడతారు అని చెప్పి సహస్ర లక్ష్మికి చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, నేను చెప్పేది వినండి అమ్మా, ఈ ఒక్కరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి, విహారీ బాబుకి లాభం వచ్చే పని చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆహా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి మా బావకు లాభం వచ్చేలా చేస్తావా, ఏం అవసరం లేదులే, నీ వల్లే మా బావ బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ప్లీజ్ సహస్రమ్మ, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నా కళ్ళు గప్పి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని చూస్తే ఊరుకోను, నీకు పెళ్లి ముహూర్తం పెట్టించిన తర్వాత నువ్వు మదన్తో కలిసి పెళ్లి మండపానికే తప్ప ఇక్కడి నుంచి ఎటూ కదలలేవు, జాగ్రత్త అని చెప్పి సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని సహస్రాన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు యమున పూజ సామాన్లన్నీ కూడా హాల్లో సర్దుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర పద్మాక్షి వస్తారు. అత్తయ్య అన్నీ సిద్ధం చేసావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే, అన్నీ సిద్ధం చేశానమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. ఏంట్రా పండు అలానే చూస్తున్నావు, అవి తీసుకురా అని యమున పిలుస్తూ ఉంటుంది. ఇక పండు ప్లేట్ని యమునకిచ్చి, యమునమ్మ, నీ కోడలికి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించడం కోసం ముహూర్తం పెట్టిస్తున్నావా, ఈ లోకంలో ఏ అత్త కూడా ఇలా చెయ్యదమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ మదన్ ఇద్దరు రెడీ అయి కిందికి వస్తారు.
బావా అప్పుడే మదన్కి పెళ్లికాలు వచ్చేసింది కదా అని సహస్ర అడుగుతూ ఉంటే, నిజమా సహస్ర అని మదన్ అడుగుతూ ఉంటాడు. నిజమే మదన్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. అమ్మా నేను చెప్పిన సామాన్లన్నీ తెప్పించారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. తెప్పించాం పంతులు గారు, మీరు ఇలా కూర్చోండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక వసుధ బాధపడుతూ విహారీ వైపు చూస్తూ ఉంటే, ఏంటి వసుధ డల్గా ఉన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఏంటి బావా ఈ మధ్య మా అక్క డల్గా ఉంటుంది, నువ్వు సరిగా చూసుకోవట్లేదా ఏంటి అని చెప్పి చారుకేశను అంబిక అడుగుతూ ఉంటుంది. తను ఎందుకో డల్గా ఉంటుంది, నేను కూడా అడగలేదు, మీ అక్క చెల్లెళ్ళే కనుక్కోండి అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పంతులు గారు, అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు. లక్ష్మి రెడీ అవుతున్నట్టుంది పంతులు గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. వసుధ నువ్వు వెళ్ళి లక్ష్మిని తీసుకురా అని పద్మాక్షి చెప్తుంది. ఇక వసుధ లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి ఏడుస్తూ కనిపిస్తుంది. లక్ష్మి నీ మనసులో ఉన్న ప్రేమను నువ్వు విహారీకి చెప్పవు, నీ కళ్ళల్లో ఉన్న ప్రేమను విహారీ గుర్తించడు, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నీ నోటితో నువ్వు చెప్పలేవు, అలా అని చెప్పి మీ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి గురించి విహారీ కూడా చెప్పడు. మీ కథకి బయట వాళ్ళు ఎవరు శత్రువులు కాదు, మీకు మీరే శత్రువులు, మీ గురించి తెలిసిన మధ్యలో వాళ్ళం మేమంతా కూడా పిచ్చి వాళ్ళం, తాలి కట్టినవాడు పెళ్లి పీటలెక్కి కూర్చున్నా కూడా ఓర్చుకున్నావు, ఇప్పుడు నీ వంతుకొచ్చింది, నువ్వు పెళ్లి పీటలెక్కి కూర్చోవలసిన సమయం వచ్చింది, ఇప్పుడు ఎలా ఓర్చుకుంటావు, ఇన్ని కన్నీళ్ళు ఇన్ని పరీక్షలు ఏ ఆడదానికి కూడా రావు, రా వెళ్దాం అని చెప్పి వసుధ లక్ష్మి కంట వెంట తడిని తుడిచి లక్ష్మిని తీసుకొని హాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మదన్ టెన్షన్ పడుతూ, ఒరే విహారీ లక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, లక్ష్మి నిర్ణయం తెలుసుకోకుండా సహస్ర ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి తప్పకుండా ఓకే చెప్తుంది, కంగారు పడకరా మదన్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మిని తీసుకొని పంతులు గారి దగ్గరకు వసుధ వస్తుంది. లక్ష్మిని చూసిన సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా, ఏ లక్ష్మి ఏంటే ఇక్కడ నీకు పెళ్లి ముహూర్తాలు పెడుతుంటే మామూలు బట్టల్లో వచ్చావు, కొత్త చీర కట్టుకోవాలని తెలీదా, నీకు ఎవరు చెప్పలేదా అని చెప్పి నిలదీస్తూ ఉంటారు. లక్ష్మి లోపలికి రా, కొత్త చీర కట్టుకొని వద్దు అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. లక్ష్మి ఈ పట్టు చీర కట్టుకో, నీకు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. యమునమ్మ నేను ఈ పెళ్లి చేసుకోలేను, మీకు తెలుసు కదా నాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అందుకేనా ఈ చీర కట్టుకోకుండా హాల్లోకి వచ్చావు, ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందా, నీ మెడలో తాళి కట్టినవాడు ఎవరు, నీ మెడలో పసుపు తాడని పలుపు తాడని కట్టి నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, అసలు నీ భర్త ఎవరు లక్ష్మి, వాడి గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావా, వాడు మోసగాడు, అందుకే ఇప్పటి వరకు కూడా నీ దగ్గరకు రాలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అతను మోసగాడు కాదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మోసగాడు కాక మంచివాడా, నీ గురించి అతడు ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు అని చెప్పి యమున అంటుంది. అతను ఎప్పుడో తన కొత్త జీవితాన్ని తను చూసుకునే ఉంటాడు, మరో అమ్మాయి మెడలో తాళి కట్టే ఉంటాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లక్ష్మి నీకు నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి కిందికి రా అని యమున చెప్తూ ఉంటుంది. యమునమ్మ మీరంటే నాకు ఎనలేని గౌరవం ఉందమ్మా, అలా అని చెప్పి మీరు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను, నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. టెన్షన్గా ఉంది విహారీ అని చెప్పి మదన్ అంటూ ఉంటే, టెన్షన్ పడకు మదన్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి పద్మాక్షి లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటే, అత్తయ్య మీరు ఆగండి, నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొస్తాను అని చెప్పి విహారీ అంటాడు. ఇక యమున లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, అమ్మా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. ఒక్క 2 నిమిషాలు ఆగునానా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. అమ్మ నిన్ను పంతులు గారు రమ్మంటున్నారు వెళ్ళు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ అని యమున అంటూ ఉంటే, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి కిందికి వెళ్ళగానే, లక్ష్మి ఎక్కడా, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వస్తుంది వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక విహారీ డోర్ లాక్ చేస్తాడు. లక్ష్మి బాధగా ఉందా, నీ మెడలో నేను కట్టిన తాళిని, నీ కళ్ళల్లో బాధను చూసినప్పుడు నాకు కూడా అంతే బాధగా ఉంది, ఒకరు చేసిన మోసం వల్ల మన ఇద్దరి మధ్య ఇలాంటి బంధం ఏర్పడింది, మన ఇద్దరి మధ్య ప్రేమ ఉండి ఇలాంటి బంధం ఏర్పడలేదు, ప్రేమ లేనప్పుడు ఎలాంటి బంధాలు కూడా నిలవవు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.